అందరికీ నమస్కారం అండి. మేము మా నాన్నగారికి పిండ ప్రదానం చేద్దామని దక్షిణ కాశీ అయిన గోకర్ణకు చేరుకున్నాము. ఇది మేము స్టే చేసిన హోటల్ అండి. నిజానికి ఈ హోటల్ మా ప్యాకేజ్ కిందే బుక్ అయింది. వాళ్ళే ఫ్రీ ఫుడ్డు, ఫ్రీ షెల్టరు మొత్తం వాళ్ళే చూసుకుంటారు. మేము 15,000 రూపీస్ ఈ ప్యాకేజీకి పే చేయడం జరిగింది. ఈ ప్యాకేజీలో భాగంగానే ఇవన్నీ వస్తుంది. ఇది మేము స్టే చేసిన హోటల్ అండి. ఇది గోకర్ణలో ఉంది. మీరు చూడొచ్చు. సాయంకాలం 7-7:30 అయింది మేము వచ్చేసరికి. ఉదయం 6 గంటలకి వాళ్ళే హోటల్ దగ్గరకు వచ్చి మమ్మల్ని పిక్ చేసుకున్నారండి. అక్కడ పూజ జరిగే చోటుకి అక్కడికి వెళ్ళేసరికి మొత్తము పూజ సామాగ్రి మొత్తం నీట్గా రెడీ చేసి సిద్ధంగా ఉంచినారు. మీరు గమనించవచ్చు. అందరూ పిండ ప్రదానం చేయడానికి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ పీటల ముందర కూర్చున్నారు. ఒక్కొక్కరికి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక్కొక్క ప్యాకేజ్ అండి. కొంతమంది 15,000 వచ్చినారు, కొంతమంది 20,000 వచ్చినారు, కొంతమంది 25,000 వచ్చారు. ఇట్లా రకరకాల ప్యాకేజీల్లో చాలామంది వచ్చారు. మేమైతే 15,000 రూపాయల ప్యాకేజ్ తీసుకున్నాము. అది బేసిక్ ప్యాకేజ్ అండి. మీరు గమనించవచ్చు. మా పక్కన ఉన్న వాళ్ళు 25,000 రూపాయల ప్యాకేజ్ తీసుకున్నారు. ఈ పూజ తర్వాత మళ్ళీ తిలహోమం ఉండేది. అది అగ్నిగుండం వేసి అక్కడ పూజ చేపిస్తారు. అది వీడియో తీయలేకపోయినాము. ఇవన్నీ అయిన తర్వాత ఆ పిండ ప్రదానం చేయడానికి ఆ పూజా సామాగ్రి, ఆ పిండాలు వాటన్నిటిని తట్లో పెట్టి వాళ్ళే చెప్తారండి ఎటు వెళ్ళాలి ఏంటి అనేది. సో ఆ డైరెక్షన్ మనం ఫాలో అయినట్లయితే చాలామంది వెళ్తూ ఉంటారు. సో మనం సముద్ర ఒడ్డునికి వెళ్తాము. మీరు గమనించవచ్చు. ఇదే అండి సముద్రము, అరేబియా సముద్రం అండి. ఈ ఫీల్ చాలా బాగుంది నాకు. ఎందుకంటే జీవితంలో ఫస్ట్ టైం ఇదేనండి సముద్రాన్ని చూడటము, సముద్రంలో స్నానం చేయడం, సముద్రంలో దిగడం కూడా ఇదే ఫస్ట్ టైము. చూస్తుంటేనే నాకు కొద్దిగా భయం వేసింది. అయితే మా ఇంట్లో మా బ్రదరు కొంచెము లోపలికి వెళ్ళు అంటున్నారు. అయినా నాకు వెళ్ళడానికి కొంచెము పానం జంకుతుంది. సో కడపక్కనే నేను నీళ్ళు లోపలికి వెళ్ళకుండడానికి భయపడి కడపక్కనే కొద్దిగా ఒక మోకాళ్ళ లోతు నీళ్ళలో నేను ఈ యొక్క పిండాలను వదిలి నేను అక్కడే స్నానం చేయడం జరిగింది. నిజంగా ఇదొక అద్భుతమైనటువంటి ఫీల్ అండి. ఎందుకంటే మన కనుచూపు మేర మొత్తం సముద్రమే ఉంది. ఎప్పుడో సినిమాల్లో చూశాను, టీవీలో చూసాం, కానీ రియల్గా సముద్రాన్ని చూడము, ఆ సముద్రంలో స్నానం చేయడము అనేది ఒక స్ట్రేంజ్ ఫీల్ అండి. ఇది నా ఫస్ట్ టైము సముద్ర స్నానం అనే చెప్పాలి. సో మీరు చూడొచ్చు అలలు ఎలా ఎగిసిపడుతున్నాయో. చాలా బాగుందండి. చాలా అందంగాను చూడడానికి అద్భుతమైనటువంటి సన్నివేశంగా కనబడుతుంది. సో ఆ అలల్లో మా నాన్నగారికి పెట్టిన పిండాలని సముద్రంలో వదిలేయడం జరిగింది. ఆ తర్వాత కట్టుకున్న బట్టలన్నీ అక్కడే వదిలేసి వేరే బట్టలు వేసుకొని నేరుగా మేము గుడికి వచ్చేసామండి. గుడిలో దర్శనం చేసుకొని రూమ్కి వచ్చి మా లగేజ్ని సర్దుకొని రూమ్ చెక్అవుట్ చేసి నేరుగా ఇంటికి వచ్చేయడం జరిగింది. ఎందుకంటే నారాయణ బలిపూజ జరిగిన తర్వాత వేరే ఎక్కడికి గుడికి కానీ వేరే ఇంటికి కానీ ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పారు. సో అందుకోసం నేరుగా ఇంటికి వచ్చేయడం జరిగింది. ఇది మా యొక్క ఎక్స్పీరియన్స్ మాత్రమేనండి. ఇదైతే ప్రమోషన్ అయితే కాదు. మీరు కూడా ఎవరైనా మీ నాన్నగారికి లేదా మీ తాతగారికి ఏదైనా చేసుకోవాలనుకుంటే, ఇలా పిండ ప్రదానం చేయాలనుకుంటే ఇది ఒక అద్భుతమైనటువంటి స్థలంగా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.